నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో నేషనల్ స్పేస్ డేలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం. ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి భావన పెంపొందుతుంది. మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. మన దేశంలో యువత దేశభక్తి భావన పెంపొందించుకోవాలి. ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలో కోలాహలంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా 8 మందిని బ్రతికించగలం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ వెల్లడి. స్విమ్స్లో ఘనంగా ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుకున్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి. విశ్వవిద్యాలయ సర్వతోముఖ వికాసమే లక్ష్యమని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు. తిరుమలలోని శ్వేతాభవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆముదాల మురళి ఉపన్యసిస్తూ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ వెంగమాంబ రచనలు వెలుగులోనికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. జోలకంటి బాలసుబ్రహ్మణ్యం రచించిన తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను పునర్ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతంలోని చతుర్థ స్కంధాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్లు ఆయన వివరించారు. శ్వేత ఇన్ఛార్జి సంచాలకులు రాజగోపాల్ మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. నైతిక విలువలు పాటిస్తూ ధార్మిక జీవనం గడపాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. అనంతరం కేరళ చిత్రకారిణి కృష్ణప్రియ చిత్రించిన తరిగొండ వెంగమాంబ చిత్రపటాన్ని రాజగోపాల్ ఆవిష్కరించి చిత్రకారిణిని సన్మానించారు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ జీవితాన్ని, రచనను సమగ్రంగా పరిచయం చేశారు. ఎస్వి విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్ ఉపన్యసిస్తూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన 9 యక్షగానాలను గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. పూలమాలతో నమస్సుమాంజలు సమర్పించుకొని ఆమె ఆశీస్సులు అందరిపై ఉండి ఎప్పుడు కూడా చల్లగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అమ్మవారి బృందావనం ఉన్నటువంటి తిరుమలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సాయంకాలం తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైనటువంటి తరిగొండలో కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నమాచార్య సంకీర్తన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విద్వత్ సదస్సు కూడా తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులో రీసెర్చ్ అనలిస్ట్గా ఉన్నటువంటి ఆముదాల మురళి గారి ఆధ్వర్యంలో విద్వత్ సదస్సు కూడా నిర్వహిస్తున్నాము. అమ్మవారి పేరు మీదే మనం అన్నదాన ఇది కూడా నిర్వహిస్తున్నాం. తిరుమలలో ఎన్నో లక్షల మంది ప్రతిరోజు ఇంచుమించు 1 లక్ష మంది వరకు అన్నదానం అమ్మవారి పేరు మీద ఆమె నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆమె శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తురాలు కాబట్టి ఆమె పేరు మీద అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం మించింది లేదు కాబట్టి ఆ అన్నదానం నిర్వహిస్తూ ఆమె పేరు మీదే మనం వితరణ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో మధురకృష్ణ ఆశ్రమం ప్రముఖ ఆధ్యాత్మిక స్వామీజీ ఉదాసీన ఆశ్రమ పీఠాధిపతి గురు శరణానంద స్వామి ఆశ్రయం పొందుతున్నారు. ఢిల్లీ నుంచి స్వామీజీ మనశ్శాంతి కోసం వచ్చివేయడంతో స్వామీజీ కోసం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో పోలీసులు ఆరాధేశారు. శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. స్వామీజీతో ఆయన శిష్య బృందం శ్రీకాళహస్తి తిరుపతి పోలీసుల అధికారులు సమావేశం కాగా తాను మనశ్శాంతి కోసం వచ్చానని, తనను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని స్వామీజీ కోరినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రముఖులతోనూ ఆధ్యాత్మిక స్వామీజీలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ పీఠాధిపతిగా పేరు ప్రఖ్యాతులు కాంచిన మధుర ఉదాసీన కృష్ణాశ్రమం పీఠాధిపతి గురు శరణానంద స్వామీజీ అతి సామాన్యుడిగా విచ్చేసి శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు, వేలాది మంది భక్తులు, ఉన్నత స్థాయి పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న స్వామీజీ కొద్ది రోజులుగా కనబడకపోవడం ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నట్లు సమాచారం. మధుర కృష్ణాశ్రమానికి చెందిన గురు శరణానంద స్వామీజీకి ఢిల్లీలో 350 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఉన్నట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం స్వామీజీ ఆశ్రమాన్ని వదిలి ఒంటరిగా తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తిరిగి అలిపిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద తలనీలాలు సమర్పించినట్లు కూడా సమాచారం. అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తికి చేరుకుని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామిని కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరగా ఆయన సామాన్య స్వామినిగా భావించి ఆశ్రయం కల్పించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి శ్రీకాళహస్తి పోలీసులు ఆశ్రమాల్లో ఎవరైనా పెద్ద స్వామీజీ ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించాలని ఆదేశించడంతో శ్రీకాళహస్తి పోలీసులు సుఖబ్రహ్మాశ్రమంలో విచారించగా ఢిల్లీ నుంచి ఒక స్వామీజీ వచ్చారని తెలిసి స్వామీజీని గుర్తించి సమాచారం ఇచ్చారు. ఢిల్లీ నుంచి స్వామీజీ శిష్య బృందం హుటాహుటిన సోమవారం సాయంత్రానికి శ్రీకాళహస్తికి చేరుకుని స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ఎస్బీ డీఎస్పీ విశ్వనాథ్ చౌదరి, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తగిన బందోబస్తు కల్పించి స్వామీజీతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. తాను మనశ్శాంతి కోసం ఈ ప్రాంతానికి వచ్చానని, తనను ఎవ్వరూ ఇబ్బంది పెట్టవద్దని, తనను ఇబ్బందికి గురి చేస్తే ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళతానని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో స్వామీజీ శిష్యుల కోరిక మేరకు స్వామీజీకి తగిన భద్రత సౌకర్యాలు కల్పన చేస్తున్నారు. కాగా మరో ఆసక్తికర అంశం ఏమిటంటే శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి ప్రస్తుతం మధురకృష్ణ ఆశ్రమ పీఠాధిపతి అయిన గురుశరణానంద స్వామీజీ ఒకప్పుడు బెనారస్ విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నట్లు, ఆ విషయాన్ని మధుర స్వామీజీ సుఖబ్రహ్మాశ్రమ స్వామీజీకి గుర్తు చేసి తన ఉనికిని తెలియజేశారు. గురుశరణానంద స్వామీజీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో మాట్లాడారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ శ్రీ గురుశరణానంద స్వామీజీ మహారాజ్ ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని, దానికి భంగం కలిగితే ఇక్కడ నుంచి వెళ్లిపోతామని చెప్పినట్లు తెలిపారు. తరువాత స్వామీజీ శ్రీకాళహస్తేశ్వరుని దర్శించుకుని చెన్నైకి వెళ్లారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ ఆశ్రమానికి వచ్చిన శ్రీ గురుశరణానంద స్వామీజీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారని తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకుని స్థానిక బేరివారి మండపం కూడలి నుంచి ర్యాలీగా విద్యార్థులతో అలాగే ఎన్డీఏ శ్రేణులతో కలిసి బజారు వీధి, తేరు వీధి, నెహ్రూ రోడ్, నగర వీధుల గుండా జాతీయ జెండాల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం భారతదేశానికి పెద్దగా ఆదరాభిమానాలు లేవని, ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి చేపట్టిన తర్వాత భారతదేశపు ఖ్యాతి దశదిశలా వ్యాపించిందని, ఎన్డీఏ ప్రభుత్వం యువతను ఉత్తేజపరిచే విధంగా నేడు డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా తాము ప్రజాసేవ చేస్తూ యువత ముందుకు పోతోందన్నారు. ఎన్డీఏ నాయకులుగా తాము శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమన్నారు. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నారని తెలిపారు. నాటి బ్రిటిష్ హయాంలో మువ్వన్నెల జెండా చేతబడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలకు గురి చేసేవారని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే ప్రధాన కారణమని తెలిపారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మువ్వన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై, వాహనాలపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా అన్ని కుల మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు, మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. दिखाएंगे हम क्या कर सकते हैं. Give us 1 year time and we'll show how our government will work. Definitely ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కాళహస్తిలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. డెఫినెట్ గా ఆయన సెంట్రల్ లో మేము స్టేట్ కాబట్టి ఇద్దరం కలిసి ఒకటై మేమిద్దరం కలిసి వచ్చే కాలంలో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనందం ఉన్నాడు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సర్వతోముఖ వికాసమే లక్ష్యంగా ఇటు విద్యార్థులకు, అటు తిరుపతి నగర ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణను తీర్చిదిద్దుతున్నామని ఆ విశ్వవిద్యాలయ కులపతి వర్యులు జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి విశ్వవిద్యాలయంలో నిర్వహించే
కార్యక్రమాలను గురించి వివరించారు. కన్సల్టెన్సీ కేంద్రాల స్థాపన, విశ్వవిద్యాలయం సామాన్య జనానికి సంస్కృతం బోధించాలనే సామాజిక బాధ్యతతో పాటు పురజనులకు కలిగే ఆగమ, జ్యోతిష, వాస్తు, యోగ, కర్మకాండ మొదలైన సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6:30 గంటల వరకు ఆగమ, జ్యోతిష, వాస్తు, యోగ, కర్మకాండ విభాగాల ఆధ్వర్యంలో కన్సల్టెన్సీ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. తిరుపతి నగర వాసులు విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ సేవలను పొంది వారి సంశయాలను నివృత్తి చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్సిఎస్ ట్రస్ట్ వారి ద్వారా రామాయణ గ్రంథాలపై రీసెర్చ్, వాల్మీకి రీసెర్చ్ సెంటర్ చర్చలు, సిద్ధాంత నాలెడ్జ్ ఫౌండేషన్ వారితో వివిధ అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందం, సంస్కృత వారోత్సవాల నిర్వహణ, దాని ప్రాముఖ్యం, ప్రాచీన క్రీడలు ఆర్చరీ, కర్రసాము, టేక్వాండో క్రీడలకు శిక్షణ, వివిధ నూతన కోర్సుల పరిచయం గురించి వివరించారు. బాల కేంద్రాల స్థాపన విశ్వవిద్యాలయం లక్ష్యమని, సామాన్య ప్రజానీకానికి కూడా సంస్కృతాన్ని చేరవేయాలన్న సత్సంకల్పంతో తిరుపతి నగరాన్ని సంస్కృత భాషా క్షేత్రంగా, కర్ణాటకలోని సంస్కృత మత్తూర గ్రామంగా తీర్చిదిద్దడానికి సంకల్పించిందని, అందులో భాగంగా భారతీయ విద్యాభవన్, అట్లాంటిస్ అంతర్రాష్ట్రీయ విద్యా సంస్థ, సంప్రదాయ పాఠశాలలు వంటి సంస్థల్లో చిన్నారులకు బాల్యం నుండే సంస్కృతం బోధించాలని బాల కేంద్రాలను, సంస్కృత శిబిరాలను నిర్వహించామని తెలిపారు. ఇప్పటి వరకు 70 బాల కేంద్రాలను విశ్వవిద్యాలయం ద్వారా నడిపించడం జరిగిందన్నారు. 100 కేంద్రాలను త్వరలోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం లభించిందని తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వవిద్యాలయాన్ని సత్కరిస్తూ అట్ హోమ్ రిసెప్షన్కు ఆహ్వానం పంపించడం జరిగిందని ఆహ్వాన పత్రికను మీడియాకు చూపించారు. విశ్వవిద్యాలయంలో ఉండే వైదుష్యానికి ఇది ఒక మహోన్నత గౌరవంగా విశ్వవిద్యాలయం భావిస్తోందని వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, దర్శనాస్ డీన్ ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు, వేదాంగ విభాగ డీన్ ప్రొఫెసర్ కృష్ణేశ్వర్ ఝా, పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు, ఏపీఆర్ఓలు డాక్టర్ కనపాల కుమార్, డాక్టర్ బుల్టీ దాస్ పాల్గొన్నారు. మేము ఒక రకంగా కన్సల్టెన్సీ ఒక సెల్స్ ఏర్పాటు చేసాం. విశేషంగా జ్యోతిషం, వాస్తు, అలాగే ఆగమం, యోగా, కర్మకాండ, ఈ 5 ఒక పరామర్శ కేంద్రాలు మేము ఇక్కడ పెట్టుకున్నాం. మాకుండేటువంటి సోర్సెస్ కూడా చాలా గొప్ప ఇదేటువంటిది. ఏంటంటే యావత్ భారతదేశంలో ఉండేటువంటి పండితులు, విద్వాంసులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. మాకేమైనా సందేహాలు కలిగితే వాళ్ళతోటి మేము పరస్పరం చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం. ధర్మసింధు, నిర్ణయ సింధు, మిథిల, యాజ్ఞవల్క్య స్మృతి, వీటన్నింటినీ కూడా మాకు ఇక్కడ ఉండేటువంటి విద్వాంసులంతా కూడా పరస్పరం ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ కూడా చర్చలను చేసేటువంటి ఇది. మంగళవారం ఉదయం 10:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షార్ కార్యక్రమంలో పాల్గొనటకు 10:30 బయలుదేరి వెళ్లారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాతో తిరుపతిలో మంగళవారం తెల్లవారుజామున విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికంటే ముందు మనకు దేశం నిన్న దేశభక్తి మనకి మెండుగా ఉండాలని మీరందరూ వెళ్ళగల కేవలం ఇందాక త్వరలో చెప్పినట్లుగా కేవలం ఆగస్టు 15, జనవరి 26 రోజు కాకుండా ప్రతిరోజు ఐఎమ్ ఇండియన్ అనే భావన ఉండాలి, గౌరవించాలి మన భారత జాతీయతను. అదేవిధంగా మీరందరూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి నడవడికను ఏర్పాటు చేసుకోవాలి, చదువుతో పాటు మంచి లక్షణాలు ఏర్పాటు చేసుకొని దేశ అభివృద్ధికి, మీ అభివృద్ధికి పాటుపడాలి. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మరింత
మంచి లక్షణాలతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తిరుపతిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు కొన్ని మనం ఫేస్ చేసిన ఇష్యూస్, సైబర్ క్రైమ్స్ కానీ, మహిళలపై నేరాలు కానీ, డ్రగ్స్ కానీ, ఇలాంటి విషయంలో మీరందరూ సహకరించి మీరు తెలుసుకొని మీ పక్క వారికి తెలియజేసి ఈ ఒక పేట్రియాటిజం అనేది ప్రతి ఒక్కరిలో ఇన్స్టిల్ చేయాలి. అలాగే మనం కలెక్టివ్గా మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలనే భావంతో ఈ హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఇంతమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కూల్ పిల్లలు అండ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్తో మనము ఈరోజు నేషనల్ ఫ్లాగ్ని అండ్ మనం ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మనము నియర్లీ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనం ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో మన వంతు కృషి చేసి మనము ఈ సిటీని కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని అండ్ మనము మన వంతు కృషి చేసేసి మనం ఈ బాటమ్ 10% ఎవరైతే ఉన్నారో బీట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి. మిల్లెట్స్ని సపోర్ట్ చేయడం, ఇలా వేరియస్ యాక్టివిటీస్లో ఈ పిల్లలు వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కార్యక్రమానికి గౌరవనీయులు ఎస్పీ గారు, అలాగే వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఎస్సీ యూనివర్సిటీ, ఎస్పీ మహిళా యూనివర్సిటీ, అలాగే కార్యక్రమానికి దాదాపు 8 విద్యా సంస్థల నుంచి, అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క విద్యార్థికి భవిష్యత్తు మంచిగా విరజిల్లాలని ఆశిస్తూ రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుడాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి ముత్యాలరెడ్డి పల్లి కూడల్లో గల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తరిగొండ వెంగమాంబ శ్రీవారిని స్తుతిస్తూ రచించిన కీర్తనలను స్మరించుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులు, పనిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తరిగొండ వెంగమాంబ గారి 207వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆమె 18 కావ్యాలు రచించి స్త్రీ లోకానికి వెన్నె తెచ్చారు. అలాంటి మహనీయురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆమె వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘనంగా పుష్పాలంకరణ చేశాము. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు, క్రీడాకారులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజ్ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, విద్యార్థుల్లో దేశ సమగ్రత, సమైక్యతను కాపాడే లక్షణాలను, జాతీయవాదం పెంపొందించేలా, క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమ నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 14న పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 15న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిచే చిత్తూరులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బాలాజీ, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, విద్యార్థులు, స్పోర్ట్స్ మెన్లు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ we have to celebrate our independence. Second, స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి. సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 117వ జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా నిర్వహించారు. 117 జీవోను నిలిపివేయాలని, 53 జీవో ప్రకారం పెరుగుతున్న పోస్టులకు అనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా చేపట్టారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 117 జీవో ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. 117 జీవో రద్దు చేయాలని, 53 జీవో అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి బాలయ్యకు వినతిపత్రం అందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన మేరకు 117 జీవోను రద్దు చేసి 53వ జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. 117 జీవో ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు ఉండవని, విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన డిఎస్సిలో నియామకాలు చేసిన తరువాత 53 జీవో ప్రకారం పెరిగిన ఉపాధ్యాయ పోస్టులకు అనుగుణంగా సీనియారిటీ ప్రకారం సర్దుబాట్లు చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని ఫ్యాక్టో నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్ బాబు, శివకుమార్, వెంకటాద్రి, చంద్రశేఖర్, సురేష్ బాబు, ఈశ్వర్ రెడ్డి, జయశ్రీ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 117 రద్దు చేస్తామనేసి మాకు ముందుగా మాట ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతము ఆ 117 జీవో ప్రకారమే టీచర్ల సర్దుబాటు కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. అలా కాకుండా మాకు గవర్నమెంట్ మాట ఇచ్చిన ప్రకారం 117 రద్దు చేయాలని, 53 జీవో ప్రకారము మాకు పాఠశాలలో పోస్టులు కేటాయించాలనేసి అందరూ ఈరోజు శ్రీకాళహస్తి ఎంఆర్సి వద్ద ధర్నా కార్యక్రమం చేసి MEO1 MEO2 గారులకి మెమరాండం సమర్పించడం జరిగింది. మాకు జీవో నెంబర్ 53 ప్రకారం అయితే ప్రతి పాఠశాలలో హై స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టు, పీఈటీ పోస్టుతో పాటుగా 9 పోస్టులు ఉండేటివి ఇప్పుడు 117 జీవో ఫలితంగా ప్రతి హై స్కూల్లో దాదాపుగా సగం పాఠశాలల్లో హెచ్ఎం పోస్టు, పీఈటీ పోస్టు రద్దయిపోయాయి. కాబట్టి 153 ప్రకారం అయితే మాకు ఆ పోస్టులు తిరిగి వస్తాయి. అలాగే యూపీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ 117 ప్రకారం రద్దు చేయడం జరిగింది. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని చిత్తూరు తహసీల్దార్ కళావతి తెలిపారు. చిత్తూరు తహసీల్దార్గా కళావతి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ పరంగా ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలను తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని చిత్తూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. నేను ఈ మధ్యన కొత్తగా చిత్తూరు అర్బన్ తహసీల్దార్గా జాయిన్ అయినాను. చిత్తూరు పట్టణ ప్రజలందరికీ మీకు రెవెన్యూకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నా మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము. 50 వచ్చి మీరు మాకు సంప్రదిస్తే మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అందరికీ తెలుసుకుంటాం. ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో నేషనల్ స్పేస్ డే 2024 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. On 23rd August, we celebrate to live to that anniversary. And when we asked our Honorable Prime Minister spoken
to celebrate that day as a National Space Day. As we celebrate, we stand on these. These all are made possible because we are able to stand on the shoulders of the giants like the visionaries, those sort of kind of programs, the scientists. చాలా మంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నారు, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. We go there and we reach out, we try to identify them, we try to educate them, we try to dig the, we try to inculcate the scientific temperament in them. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు, ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీకు కనిపించే వ్యక్తులు సినిమాలో చాలా మంది కష్టం మీద, ఇమాజిన్ 2,150 people or 200 people work together. Someone writes a script. శ్రీహరికోట షార్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సందర్శించారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని విభాగాల గురించి శాస్త్రవేత్తలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్తేశ్వరయ్య, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అలోక్ సమంత్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, మెడికల్ ఆన్కాలజీ డాక్టర్ భార్గవి పాల్గొని సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ప్రసంగిస్తూ, ఉపనిషత్తుల్లో పేర్కొన్న ప్రకారం పరోపకారం ఇదం శరీరం అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఒక వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా 8 మందిని బతికించగలరని, ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఎక్కువగా ఉందని తెలిపారు. అవయవదానం 2 రకాలుగా ఉంటుందని, మొదటిది లైవ్ డొనేషన్, బతికున్న వారిలో ఒక కిడ్నీ, లివర్ను వైద్యుని పర్యవేక్షణలో అమర్చడం, రెండవది కేడ్వేర్ డొనేషన్ అనగా బ్రెయిన్ డెడ్ వారి కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలు సేకరించి అవసరమున్న వారికి అమర్చడం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ స్మైల్స్ టుడే, ఈరోజు ఒకరి చిరునవ్వుకు కారణం కాండి అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారికి సంవత్సరం వరకు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయల వరకు విలువ చేసే మందులను స్విమ్స్ ఉచితంగా అందిస్తుందని డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. ఆపై 5 సంవత్సరాల వరకు టీటీడీ ప్రాణదానం పథకం కింద మందులు ఉచితంగా అందజేయబడతాయన్నారు. గుండె, లివర్, కిడ్నీ తదితర అంగాలు పాడైపోయినప్పుడు ఇక తమకు జీవితం లేదని బాధపడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బాగుపడే అవకాశం ఉందా అని వైద్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రక్రియలను దాత నుంచి గుండెను సేకరించి భద్రపరిచి దానిని గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన రోగికి అమర్చడం, ఈ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యవతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అలాగే లివర్ మార్పిడి శస్త్రచికిత్సపై గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామరెడ్డి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధిని, బోన్ మ్యారో మార్పిడిపై మెడికల్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ భార్గవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ సునీల్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హర్షవర్ధన్ వర్మ, డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రంరెడ్డి, పిఆర్ఓ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, సిబ్బంది, ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అవయవదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది. అంటే ఒక మనిషి నుంచి అవయవాలు తీసుకుంటే దాదాపు 8 మందికి మనము లైఫ్ ఇవ్వగలుగుతాం. అందువల్ల మామూలుగా మనము బతుకున్నప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అలా ఇస్తూ ఉంటాం. అలా బతుకున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మన జీవితానికి, మన శరీరానికి ఒక పరమావధి ఉంది అనేటువంటిది సంఘంలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ రోజును వాడుకుంటూ ఉన్నాం. రెండవ ముఖ్యమైన ఇదేంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా టెక్నాలజీతో కూరుకున్న పని. చాలా పెద్ద పెద్ద ఊర్లలో అంటే చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అలా వెళ్ళి చేయించుకోవాలి తప్పితే మనం అందరం చేయించుకోలేము అనేటువంటి ఒక అపోహ జనసామాన్యంలో ఉంది. కానీ ఈరోజు మేము చాలా గర్వంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ అంతా కూడా అవైలబుల్ ఉందని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, దాని స్ఫూర్తిని తెలియజేసేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బిగ్ రన్ కార్యక్రమం జనం లేక వెలవెలబోయింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విద్యాశాఖ, ఇంటర్ కళాశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 7:45 చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించాలని ముందస్తుగా నిర్ణయించారు. అయితే ఉదయం 8 గంటలవుతూ ఉన్న క్రీడాకారులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ పెద్దగా హాజరు కాలేదు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గాంధీ విగ్రహం కూడలి వద్దకు చేరుకున్నారు. ర్యాలీకి వందలాది మంది హాజరు కావాల్సి ఉండగా ర్యాలీని ప్రారంభించడానికి తగిన మంది లేకపోవడంతో కాసేపు కలెక్టర్ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తుంటే చిత్తూరులో మాత్రం ఆ వాతావరణం మచ్చుకైనా కనిపించలేదు. దీంతో తర్జన భర్జన పడి హడావిడిగా విద్యార్థులను తీసుకొచ్చే కార్యక్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అప్పటికే కార్యక్రమం పూర్తయింది. జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి కూడా ఈ ర్యాలీకి తగినంత మందిని తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాలు మండల ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలి. అయితే చిత్తూరులో జరిగిన ర్యాలీ పూర్తిగా విఫలం కావడంపై పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దేశం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పిలుపునిస్తే ప్రజలు ఎందుకు పాల్గొనరని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అవగాహన ర్యాలీ పూర్తిగా విఫలం కావడంతో అధికారులపై విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా చోటు కల్పించాలని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధాదేవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో రాధాదేవి మాట్లాడుతూ దేవాదాయ శాఖలో నాటి గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఖచ్చితంగా పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేశారని తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను గుర్తించి పార్టీలకు సేవ చేసిన వారికి ప్రాముఖ్యత కల్పిస్తూ దేవాదాయ శాఖల్లో పాలక మండలి సభ్యులుగా నియమించాలని విన్నవించారు. వెన్నుముక్క అయిన నాయ బ్రాహ్మణులు ఆ పొద్దు నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఈ తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మా నాయ బ్రాహ్మణ నాయకులు ఉన్నారు. అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు రాధాదేవి గారు ఆ రోజు నుంచి కూడా మహిళల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహిళా చురకలకి జీవనోపాధి కల్పించారు. చురకలుగా ఎందుకు పనిచేయకూడదు మన దేవస్థానాల్లో అని చెప్పి పెట్టిన ఘనత రాధాదేవి గారికి. మేమందరూ కూడా మా నగర నాయ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి కూడా మా వినతి, ఇప్పుడు ఇస్తున్నటువంటి పాలక మండలిలో ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులకి అవకాశం ఇవ్వాలి. సమర్థవంతమైన నాయకులకి అవకాశం ఇచ్చినట్టయితే అటు కులంకి, ఇటు పార్టీకి, సొసైటీకి కూడా ఉపయోగపడుతూ వారి సేవల్ని అందించేదానికి ఇదొక సరైనటువంటి మార్గం అని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను శుభ్రంగా ఉంచుకోవాలని, ఆక్రమణలు తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య వ్యాపారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుధ్య విభాగపు అధికారులతో కలిసి కమిషనర్ మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్లో పలుచోట్ల మురుగునీరు, చెత్తాచెదారం ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న 15 ఆగస్టు ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ మౌర్య వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డిఏలు విజయ్ కుమార్ రెడ్డి, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఆర్ఓ కేఎల్ వర్మ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలో నేషనల్ స్పేస్ డేలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం. ఘనంగా మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి భావన పెంపొందుతుంది. మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. మన దేశంలో యువత దేశభక్తి భావన పెంపొందించుకోవాలి. ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలో కోలాహలంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా 8 మందిని బ్రతికించగలం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ వెల్లడి. స్విమ్స్లో ఘనంగా ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుకున్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి. విశ్వవిద్యాలయ సర్వతోముఖ వికాసమే లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.